దేశ చరిత్రలోని సంచలన నిర్ణయం. కలంకిత అధికారుల గుండెల్లో వణుకు పుట్టించే నిర్ణయం. స్వామి భక్తి చూపించి అధికారులకు ఓ గుణపాఠం. జర్నలిజం సత్తా. ఈ సన్నివేశాలన్నిటికీ ఏపీ వేదికైంది. టీవీ5 ఎఫెక్ట్ తో జగన్ భక్త ఐపీఎస్ అధికారుల కేల్కతమైంది. ఐపీఎస్ పదవికి మచ్చ తెచ్చిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఏపీ సీఎస్ చర్యలు తీసుకున్నారు. ఎవరా ముగ్గురు అధికారులు? వారిపై ఎందుకు చర్యలు తీసుకున్నారు? వాచ్ ది స్టోరీ. ఏపీ సీఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికార దుర్వినియోగం చేశారనే కారణంతో ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీపై చర్యలు తీసుకున్నారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డట్టు నిర్ధారణ కావడంతో సీఎస్ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 1590, 1591, 1592 జీవోలను విడుదల చేశారు. ఇక ఈ సస్పెన్షన్ ఏపీ చరిత్రలోని సంచలనంగా మారింది. దేశంలో గతంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది. అయితే ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ఒకేసారి సస్పెండ్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఇక ఏపీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి సస్పెన్షన్ జరగలేదంటే వీరి పాపాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు. పూర్తి స్థాయి విచారణ, డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నారు సీఎస్. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ కిరాతకంగా వ్యవహరించారు. వీరు ఆడింది ఆట, పాడింది పాట. విజయవాడ కేంద్రంగా వీరి పాపాల పుట్టను నిర్మించుకున్నారు. అప్పట్లో విజయవాడ సీపీగా ఉన్న కాంతిరాణా టాటా, డీసీబీగా ఉన్న విశాల్ గున్నీకి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు తోడవడంతో వీరి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఓ పారిశ్రామికవేత్త కోసం వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కలిసి ఈ ముగ్గురు అధికారులు ముంబై నటి కాదంబరి జత్వానీని దారుణంగా హింసించారు. వైసీపీ నేతలకు అండగా నిలిచి అమాయకురాలైన జత్వానీకి నరకం చూపించారు. స్క్రీన్ పై మక్కువతో చిత్ర పరిశ్రమను నమ్ముకున్న అభాగ్యురాలపై అభాండాలు వేశారు. అంతటితో ఆగలేదు. చివరికి ఆమె వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు కంటే ఒకరోజు ముందే ఆగమేఘాలపైన ముంబైకి వెళ్లి మరీ ఏపీకి తీసుకొచ్చారు. జత్వానీ తప్పు చేసినట్లు ఏ ఆధారాలు చూపకుండానే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే వారి వద్ద సమాధానమే లేకపోయింది. బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించడం మొదలుకొని ఆమె కుటుంబ సభ్యుల్ని సైతం 40 రోజుల పాటు స్టేషన్లో బంధించడంతో ఈ ముగ్గురు అధికారులు ప్రముఖ పాత్ర వహించారు. స్వామి భక్తి చూపించి ఐపీఎస్ పదవికి కళంకం తెచ్చారు. ఐపీఎస్లంటేనే జనానికి అసూయ కలిగేలా చేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన అధికారులు ప్రజలకే సమస్యగా మారితే ఎలా ఉంటుందంటే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని చూపించే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో వీరి ఆగడాలకు ఫుల్ స్టాప్ పడింది. తనకు న్యాయం చేయాలంటూ జత్వానీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు జరిగిన అన్యాయం ఎంతో మందిని కదిలించింది. చివరికి ఆమె పోరాటం గెలిచింది. న్యాయం నిలిచింది. ఇక తన గెలుపును టీవీ5తో పంచుకుని జత్వానీ భావోద్వేగానికి గురైంది. తన వెన్నంటి నిలిచిన వారికి చేతులెత్తి మొక్కింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బాధితురాలికి అండగా టీవీ5 నిలవడంతో కేసు శరవేగంగా ముందుకు సాగింది. తనకు జరిగిన అన్యాయాన్ని టీవీ5తో చెప్పుకుని జత్వానీ బోరున విలపించారు. జత్వానీ ఆవేదనను చూసి టీవీ5 టీం చలించిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ టీవీ5 నినదించింది. జత్వానీకి జరిగిన అన్యాయంపై టీవీ5 వరుస కథనాలతో డొంక కదిలింది. ముందుగా కేసు విచారణకు శ్రవంతి అనే మహిళా అధికారిని నియమించింది ప్రభుత్వం. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూడడంతో అధికారులే అవాక్కయ్యారు. ఐపీఎస్ అధికారులు ఇలా వ్యవహరించారా అని షాక్ అయ్యారు. ఆ వెంటనే ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణపై చర్యలు తీసుకున్న అధికారులు బాధితురాలికి న్యాయం చేస్తామంటూ సంకేతాలిచ్చారు. అనంతరం వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్పై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదు చేశారు. ఇక కేసులో స్పీడ్ పెంచిన అధికారులు త్వరితగతిన డీజీపీకి నివేదిక సమర్పించారు. నివేదికలో ఈ ముగ్గురు ఐపీఎస్ల ఆగడాలు, అన్యాయాలను చూసిన డీజీపీ వెంటనే సీఎస్ కు నివేదిక అందజేశారు. ఆ వెంటనే కళంకిత అధికారులను సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్నేళ్లు అరాచకాలు సృష్టించిన ఐపీఎస్లకు ప్రభుత్వం మారడంతో అడ్డుకట్టబడింది. చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటున్నాయి. ఇక కటకటాల్లోకి వెళ్లడమే తరువాయిగా మిగిలింది ఈ కలంకిత అధికారులకు. ఇక ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై తీసుకునే చర్యలు తప్పు చేసే అధికారులకు ఓ గుణపాఠంగా ఉండాలి. కొత్త బస్సులు కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది.